జోన్ కాల్విన్ జననం 1509 మరణం 1564 స్వస్థలం నోయస్ దేశం ఫ్రాన్స్ దర్శన స్థలము జెనీవా 16వ శతాబ్దంలో క్రైస్తవ సంఘాలలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చిన వారిలో సంస్కరణ సంఘాన్ని స్థాపించిన జాన్ కాల్విన్ ఒకరు. ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ఒక శత్రువుగా పరిగణించి దానిని అణచివేసేందుకు రోమన్ కాథలిక్ సంఘం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న రోజులు అవి. అటువంటి సమయంలోనే జాన్ కాల్విన్ తన నూతన ఆలోచనల ద్వారా ప్రజలను క్రీస్తు వైపుకు మళ్లించారు. 1532వ సంలో పారిస్ నగరంలో న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయిన అతనికి అక్కడ క్రైస్తవ సంఘ సంస్కరణ కొరకు ప్రార్థిస్తున్న కొంతమంది వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. అతను నిష్ణాతుడైన ఒక రచయిత, బైబిలు పండితుడు మరియు ఫ్రెంచి భాషను అనర్గళంగా మాట్లాడగలరు. పరిశుద్ధ గ్రంథాన్ని పఠించిన అతను ఆ కాలంలో కాథలిక్ సంఘంలో బలంగా పాతుకుపోయిన తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తన గొంతునెత్తారు. క్రైస్తవ సంఘంలో పోప్ యొక్క అధికారాన్ని బహిరంగంగా ఖండించినందుకుగాను అతను హింసించబడి కాథలిక్ సంఘం నుండి బహిష్కరించబడ్డారు. అంతేకాక కొంతకాలం అతను తన పట్టణం నుండి పారిపోయి మారువేషంలో జీవించవలసి వచ్చింది. ఏదేమైనప్పటికీ జాన్ కాల్విన్ వెనుకంజ వేక ఈ సంస్కరణ జ్వాలను పరిరక్షించి దానిని మరింతగా ప్రజ్వలింపజేయుటకు తనను దేవునికి సమర్పించుకున్నారు. తదుపరి జెనీవా నగరానికి వెళ్లి బైబిలు సత్యాలను అనుసరించిన సిద్ధాంతాలతో తన పరిచర్యను ప్రారంభించారు. తరువాతి 30 సంవత్సరాలు అతను ఐరోపా ఖండమంతటా క్రైస్తవ సంఘాలను సంస్కరించుటకు మరియు వాక్యపు వెలుగులో సంఘాలను స్థాపించుటకు శ్రమించారు. బైబిలు చదువుటకే నోచుకోని వారు తమ యొద్ద సొంత బైబిలును కలిగియుండుటను సాధ్యపరచిన జాన్ కాల్విన్ వారు కలిగియున్న మూఢనమ్మకాల నుండి బయటపడుటకు వారికి సహాయపడ్డారు. అతను ఎటువంటి కష్టాలు, శ్రమలనైనా సహనముతో ఎదుర్కొనేవారు. దేవుని వాక్యములో ఉన్న సత్యాలను నిక్కచ్చిగా బోధించే జాన్ కాల్విన్ యొక్క బోధనలలో అధిక శాతం కనబడే ప్రత్యేకమైన అంశం ఏమిటంటే దేవుని సార్వభౌమాధికారం. అది మాత్రమే కాదు, జాన్ కాల్విన్ బైబిలు సిద్ధాంతాలపై అనేక పుస్తకాలను రచించారు. ప్రతిరోజూ దేవుని వాక్య సత్యాలను బోధించుటలో సమయాన్ని వెచ్చించి తన శారీరక పరిమితికి మించి అతను పనిచేసేవారు. చివరికి అతను నడవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా చక్రాల కుర్చీలో దేవుని ఆలయానికి వెళ్లి బోధించేవారు. విశ్రాంతిని తీసుకొనమని తనకు విన్నవించేవారిని ప్రభువు వచ్చినప్పుడు నేను పని చేయకుండా ఖాళీగా ఉన్నట్లు కనుకొనుటకు మీరు ఇష్టపడెదరా అని జాన్ కాల్విన్ అడిగేవారు. జాన్ కాల్విన్ యొక్క జీవితంలో ఎటువంటి బెదిరింపులు, శ్రమలు కూడా అతను క్రీస్తుని ప్రకటించుటను నిరోధించలేకపోయాయి.